భోజనం చేస్తాను. భోజనం చేస్తారా? అంటే మీరు రాత్రిపూట కూడా భోజనం చేస్తారా? అదేమిటి, నువ్వు చేయవా? చంపేశారు. రెండో పూట కూడా భోజనం చేస్తే మా అభాపేశం వాళ్ళు బహిష్కరిస్తారు. అభాపేసమా? అదేమిటయ్యా? అదేనండి, అఖిల భారత పీనాసి సంఘం. ఓహో, మన సంఘమా? అయితే మీకు ఒంటిపూట భోజనమేనమాట. ఆ తినే ఒక్క పూట 2 పూటలకి సరిపడేది లాగించేస్తారనమాట. అమ్మో, ఇంకో పొరపాటు మాట కూడా సరే. ఒక్క పూట సరిగ్గా పట్టెడు అన్నం, ఒక కూర ముక్క, కందెగింజంత పచ్చడి, 6 మజ్జిగ చుక్కలు. ఇది మా మెను, అంతే. అలాగా? మరి చికెను మటను తినేవాళ్ళు? అవి మేము తింటామండి. తింటామంటే పీక్కు తినాలా చెప్పండి? ఓ కోణ్ణో మేకనో గుమ్మానికి కట్టేసుకుని దాని వంకే చూస్తూ లొట్టలేస్తూ ఉట్టన్నం తింటూ ఉంటే ఉంటుంది. అచ్చం చికెన్ తిన్నట్టే అనిపిస్తుంది అనుకోండి. అద్భుతం. కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తన్నం తింటున్నావా తింగర సచ్చినోడా? రేపటి నుంచి బియ్యపు గింజని భూతత్వంలోంచి చూస్తూ మంచినీళ్ళు తాగరా, కడుపు నిండుతుంది. పెళ్లిలో తద్దినం మంత్రాలు చదివేవాడి మొహంలో మొహం చూడు, పోతావు రే, నాశనం అయిపోతావు. అక్కయ్య, కరెక్ట్ గా వచ్చారు. రారా తమ్ముడు, కులాసానా? ఆ కులాసే. ఎక్కడి నుంచి రావడం? మనూరు నుంచే. బస్సు కొంచెం లేట్ అయింది, అందుకని. ఆహా, సరిగ్గా భోజనాల టైంకి వచ్చాను. బావా, ఇంక నువ్వు తప్పించుకోలేవు. అక్కయ్య, నాకు కూడా వడ్డించేవి. అలాగే. మీ తమ్ముడికి కూడా వడ్డించవే. బావా, ఎన్నాళ్ళకి ఎంత మంచి మాట అన్నావు బావా. కూర్చోవయ్యా, కూర్చో. ఇవాళ మా ఇంట్లో కోడి కూర. కోడి కూర? ఆహా, మాత్రం ఏది చూరుకు వెళ్లాడుతోంది. అదిగో. దానొక్క రెప్పార్పకుండా చూస్తూ ఒట్టన్నం మింగేయడమే కూర తిన్నంత తృప్తిగా ఉంటుంది. అన్నా, నా రాజ్యం ఇలా పాడైపోయింది. సామంత రాజులు నాకు కప్పాలు కట్టకుండా కాకా హోటల్లో కప్పులు కడుగుతున్నారు. వాట్ ఈస్ దిస్? నా గుర్రం ఏనుగు నా తొండం పెంచేసి గోడ మీద బలిలాగా పాకుతుంది ఏమిటి? నా పట్ట ప్రాణి పాయఖానాలు వస్తుంది. అయ్యో, నా మంత్రి మట్టి మోస్తున్నాడు ఏమిటి? ఏమైంది? ఏమైంది నా రాజ్యానికి? వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్ టు మై కింగ్డమ్? ఏమైంది? నా రాజ్యానికి ఏమైంది? చెప్పండి, చెప్పండి. తమ్ముడు, ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏమైంది మావయ్య? అంతా మీ నాన్న చలవేనమ్మా. మహానుభావుడు ఇంకోసారి ఇలా విచిత్రమైన చేష్టలు చేస్తూ కనపడ్డాడంటే నాకు నిజంగానే పిచ్చెక్కుతుంది. అక్కయ్య, ఇక నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు. నువ్వా అమ్మా పద్మ, త్వరలోనే నీ పెళ్లి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. నువ్వా ఈ వాక్యాన్నిటు మీరే మార్చేసుకోండి. ఏమిటో నాకంతా గందరగోళంగాను అయోమయంగాను ఉంది. కాస్త నా కోటు బ్యాగు తెచ్చిపెట్టండి, నేను అలా బయట నిలబడి ఉంటాను. ఇట అంత దూరం నుంచి అయిన వాళ్ళని చూడాలని వచ్చిన మనిషిని బెదరగొట్టి పంపిస్తారు. చిచ్చి, నానాటికి తీసుకట్టు నాగంబొట్టు అన్నట్టు అయిపోతున్నారు. అసలు మిమ్మల్ని కాదు, మిమ్మల్ని ఇలా తయారు చేస్తున్న ఆ కృష్ణమూర్తిని అనాలి. అతన్ని ఏమైనా అన్నావంటే నేను ససేమిరా ఒప్పుకోను. త్వరగా వెళ్ళి ఓ 6 మజ్జిగ చుక్కలు పట్టుకురా. భోజనం పూర్తి చేసి చిన్న గుడి దగ్గరికి వెళ్ళాలి. ఇవాళ అక్కడికి దేశ నలుమూలల నుంచి మహాపురుషులు వస్తున్నారు. ఒక ముఖ్యమైన సమావేశం జరగబోతోంది. నమస్కారం. మీకు కాస్త ఆలస్యంగా కనిపిస్తున్నాను, ఏమీ అనుకోకండి. రండి రండి, కూర్చోండి. ఏమిటి, ఆ లక్ష్మీపతి వస్తే ఇలాగా మాట్లాడతావా? మరి ఎలా మాట్లాడాలి? హుందాగా ఉండాలి. వత్స, భక్త, ఆహా. ఓ, ఆ టైపా? మరి చెప్పావు కదే, అదరగొట్టేస్తాను. ఎలా అంతా రెడీనా? కానీ ఆకులు కట్టుకోవడం, ఈ చాపలు చుట్టుకోవడం, ఆ పేపర్ గోచీలు పెట్టుకోవడం డ్రెస్సులే అసహ్యంగా ఉన్నాయి గురు. ఒరే చిట్టి, కృష్ణము